స్వామిని చూస్తే కళకళలాడుతా ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. అప్పుడు అన్నా నీకు గవర్నమెంట్ లో స్పెషల్ దర్శనాలు అయ్యి ఉంటాయి కాబట్టి నీ కంటికి అట్లాగే కనిపిస్తుందిలే గానీ నువ్వు వెంకటేశ్వర స్వామిని పట్టుకొని తేడాగా ఉన్నాడని చెప్పి ఎట్టా అంటావు? నీ కులంతో కళ్ళు మూసుకుపోయేసరికి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే ఒళ్ళు పైత్యం తెలియట్లేదు. అయితే నువ్వు ఇంత పెద్ద మాట అన్నా కూడా ఎవరు ఈ టాపిక్ గురించి ఎక్కడ డిబేట్ గానీ ఏ చర్చ గానీ జరగట్లేదు చూసావా? అక్కడ అదృష్టవంతుడు అనమాట నువ్వు. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈ రోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. తిడుతున్నారా? అయ్యో ఎవరిని తిడుతున్నారన్నా? ఒకసారి నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడి కళ్ళు చెవులు రెండు ఓపెన్ చేసి చూస్తే నీకు క్లారిటీ కనిపించిద్దన్న ఫీలింగ్ అన్నా. నువ్వు ఎక్కడో ఉండి ఇక్కడ వాళ్ళ మీద డైలాగ్ లేసినంత ఈజీ కాదు కదా. స్వామిని చూస్తే కళకళలాడుతా ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. బాగుందా? ఏం బాగుంది? టీటీడీ హిస్టరీలోనే ఎప్పుడు జరిగింది ఇలా తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోవడం బాగుందా, లేకపోతే టీటీడీ చైర్మన్ వ్యవహరించే తీరు బాగుందా? గోవులు చనిపోవడం బాగుందా, లేకపోతే గోవులు చనిపోయినా చనిపోలేదని ప్రచారం చేయడం బాగుందా? ఇదే గనక వైసీపీ హయాంలో జరుగుంటే దీని అమ్మ జీవితం. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఇలా చేశాడు, హిందూ ధర్మాన్ని చంపేస్తున్నాడు, మన హిందువుల్ని అసలు నాశనం చేసేస్తున్నాడు, హిందూ పెద్ద మత ద్రోహి అది ఇదని చెప్పి ముద్రేసి డిబేట్ల మీద డిబేట్లు పెట్టి జనాలకి రుద్ది 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 సాగు కొట్టేసేవాళ్ళు. ఇంకా పవనాల్ సార్ అయితే దీక్షల మీద దీక్షలు చేసేవాడు ఈ 5 సంవత్సరాలు మొత్తం అన్న టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. 2019 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారికి సూటిగా 5 ప్రశ్నలు అది ఇదని చెప్పి రోజు వీడియోలు పెట్టి చంద్రబాబు గారిని తెగ ఎక్కిపారేసేవాడివి. మరి సడన్ గా రాత్రి ప్లేట్ తిప్పేసి చంద్రబాబు గారికే ఓటేయండి అని చెప్పావు. మరి ఆ దేవుడికి నీకే తెలియాలి ఏం జరిగిందో. అది సర్లేగానన్నా, నువ్వు అప్పుడు గరుడు పురాణమో గరుడు వేగానో అని చెప్పి ఏదో బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతావో ఏంటో తెగ వెయిట్ చేసేస్తున్నావు అన్నా. స్వామిని చూస్తే కళకళలాడుతా ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. అన్నా నీకు గవర్నమెంట్ లో స్పెషల్ దర్శనాలు అయ్యి ఉంటాయి కాబట్టి నీ కంటికి అట్లాగే కనిపిస్తుందిలే గానీ నువ్వు వెంకటేశ్వర స్వామిని పట్టుకొని తేడాగా ఉన్నాడని చెప్పి ఎట్టా అంటావు? నీ కులంతో కళ్ళు మూసుకుపోయేసరికి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే ఒళ్ళు పైత్యం తెలియట్లేదు. అయితే నువ్వు ఇంత పెద్ద మాట అన్నా కూడా ఎవరు ఈ టాపిక్ గురించి ఎక్కడ డిబేట్ గానీ ఏ చర్చ గానీ జరగట్లేదు చూసావా? అక్కడ అదృష్టవంతుడు అనమాట నువ్వు. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈ రోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. తిడుతున్నారా? అయ్యో ఎవరిని తిడుతున్నారన్నా? ఒకసారి నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడి కళ్ళు చెవులు రెండు ఓపెన్ చేసి చూస్తే నీకు క్లారిటీ కనిపించిద్దన్న ఫీలింగ్ అన్నా. నువ్వు ఎక్కడో ఉండి ఇక్కడ వాళ్ళ మీద డైలాగ్ లేసినంత ఈజీ కాదు కదా. స్వామిని చూస్తే కళకళలాడుతా ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. బాగుందా? ఏం బాగుంది? టీటీడీ హిస్టరీలోనే ఎప్పుడు జరిగింది ఇలా తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోవడం బాగుందా, లేకపోతే టీటీడీ చైర్మన్ వ్యవహరించే తీరు బాగుందా? గోవులు చనిపోవడం బాగుందా, లేకపోతే గోవులు చనిపోయినా చనిపోలేదని ప్రచారం చేయడం బాగుందా? ఇదే గనక వైసీపీ హయాంలో జరుగుంటే దీని అమ్మ జీవితం. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఇలా చేశాడు, హిందూ ధర్మాన్ని చంపేస్తున్నాడు, మన హిందువుల్ని అసలు నాశనం చేసేస్తున్నాడు, హిందూ పెద్ద మత ద్రోహి అది ఇదని చెప్పి ముద్రేసి డిబేట్ల మీద డిబేట్లు పెట్టి జనాలకి రుద్ది 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 సాగు కొట్టేసేవాళ్ళు. ఇంకా పవనాల్ సార్ అయితే దీక్షల మీద దీక్షలు చేసేవాడు ఈ 5 సంవత్సరాలు మొత్తం అన్న టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. 2019 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారికి సూటిగా 5 ప్రశ్నలు అది ఇదని చెప్పి రోజు వీడియోలు పెట్టి చంద్రబాబు గారిని తెగ ఎక్కిపారేసేవాడివి. మరి సడన్ గా రాత్రి ప్లేట్ తిప్పేసి చంద్రబాబు గారికే ఓటేయండి అని చెప్పావు. మరి ఆ దేవుడికి నీకే తెలియాలి ఏం జరిగిందో. అది సర్లేగానన్నా, నువ్వు అప్పుడు గరుడు పురాణమో గరుడు వేగానో అని చెప్పి ఏదో బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతావో ఏంటో తెగ వెయిట్ చేసేస్తున్నావు అన్నా.